అది లెక్క. సినిమా మాత్రం అన్న రవితేజ అన్న ఫ్యాన్స్ కి ఎట్లా కావాలో అట్లా చూపించినావు అన్న. అన్న నిజంగా చెప్తున్నా, చింతాత చేసినావు. డైరెక్టర్ గారు ఇచ్చి పడేసిటు. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. అంటే సినిమా ఇట్టున్నా ఫ్లాప్ ఉన్న రవితేజ అన్న సినిమా పట్టించుకోము. వచ్చినామా ఎంజాయ్ చేసినామా పోయినామా అదే లెక్క. అంటే ఇది ఒక ఫ్యామిలీకి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే దగ్గర ఉంటుంది సినిమా. అంటే ఒకటి ఏంటంటే మెయిన్ చెప్పాలంటే మన సునీల్ గారు ఉన్నాడు, ఇలా చాలా సునీల్ గారు వచ్చిండు కాబట్టి మనకు ఇంకోటి ఎంటర్టైన్మెంట్ చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి మనం హీరోయిన్లు మాత్రం అరే ఏం చేసిరని అప్పట్లో అనుష్క మన విక్రమ్ ఎట్లా అనిపిస్తుందో అలా ఒక హీరోయిన్ మాత్రం సేమ్ అనుష్క లెక్కనే ఉన్నది. ఆమె మాత్రం పక్కకు రవితేజ ఉన్న పక్క హీరోయిన్ మాత్రం కంపల్సరీ స్టార్లు అయిపోతారు. అంటే ఆయన మంచిగా హీరోయిన్లకి డైరెక్టర్లకి మంచిగా ఆయన నెంబర్ వచ్చిన ఇంకో మంచిగా స్టార్లు అయిపోతారు. కానీ సినిమా మాత్రం మంచి సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా పెట్టిండు, డిఫరెంట్ పెట్టిండు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ తర్వాత అంటే రవితేజ అన్ననే సెకండ్ ప్లేస్. ఎందుకంటే అన్న క్యారెక్టర్ కానీ ఒక డిఫరెంట్ యాంగిల్, అన్న క్యారెక్టర్ కానీ సింపులిజం. ఆయన సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ఇంకా చూసుకోడు, పోతూనే ఉంటాడు, ముంగడికి పోతూనే ఉంటాడు, ఇంకా పోతూనే ఉండాలన్న. నువ్వు ఎన్నో సినిమాలు తీయాలి, ఇంకా ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఎన్నో సినిమాలు మేము చూసి ఇన్స్పిరేషన్ మీకు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన మనిషి అంటే ఒక రవితేజ, ఒక చిరంజీవి గారే. అదే ఇండస్ట్రీలో వచ్చే 2 సినిమాలు కూడా శర్వానంద్ సినిమా కూడా వచ్చేది, 2 సినిమాలు వచ్చే సంక్రాంతికి. అవి కూడా హిట్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. మన తెలుగు సినిమా, మన తెలుగు హీరోలు అన్ని బ్లాక్ బస్టర్ కూడా మంచి కూడా ఉంటాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే భర్త మహాశీలకు విజ్ఞప్తి సినిమా చూశాను, చాలా బాగుంది. సినిమా చూస్తానని సేపు ఫుల్ కామెడీ, పిచ్చ కామెడీ, గ్యాప్ లేకుండా కామెడీ. అమ్మ నవ్వుతూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఒకటే కామెడీ, పాటల్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ, ఫైటుల్లో కామెడీ, రొమాన్సుల్లో కామెడీ, స్టోరీలో కామెడీ. ఎక్కడ చూసినా కామెడీ కామెడీ కామెడీ. రవితేజ గారు ఫుల్ కామెడీ అయిపోయింది ఇది. కాబట్టి ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా 2 అమ్మాయిలు హీరోయిన్లు 2. కాబట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని భర్త పక్క దేశి పోయి ఏదైనా అమ్మాయిని ప్రేమించేసి పొరపాటున ఆ అమ్మాయితో జమ్ము ఒక ఏదో ఒకటి అయిపోతే మళ్ళీ ఏడకు వచ్చి ఆ సమస్యని క్లియర్ చేసుకుని చేసిన తప్పుని సరిదిద్దుకోవడమే ఈ సినిమా. కాబట్టి మీరు కూడా ఎవరైనా పెళ్ళాన్ని కానీ పెళ్లి చేసుకున్న మీ ఆవిడని ఎవరైనా పెళ్ళాలను ఎవరన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు పక్క దేశాలకో పక్క రాష్ట్రాలకో పక్క వాళ్ళకో పోయి మీకేమన్నా జరిగితే తర్వాత ఈ సమస్యను ఎలా క్లియర్ చేసుకోవడం అనేది ఈ సినిమా. అదేవిధంగా సినిమా హాల్లో ఎవరు కూడా ఎవరిని ఏమీ అంటలే. సినిమా బాగుందన్నా బాగాలేకపోయినా రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ, అభిమానులు అందరూ కలిసిపోయారు. అదేవిధంగా ఈ సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమా హిట్ అవుతుంది. ప్రతి సినిమా అభిమానులు కలిసిపోతున్నారు. వాళ్ళలో వాళ్ళు బంధువులు అయిపోతున్నారు. బంధువులు అయిందే కాకుండా పెళ్ళి థియేటర్ మొత్తం పెళ్లి సమాధానం మాట్లాడుకున్నారు అందరూ. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా వల్ల దేశానికి, సమాజానికి లాభం ఎంత. ఎందుకంటే కనీసం సినిమా థియేటర్లో ఉన్న పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల ఏమవుద్ది, కులం మతం అనే సమస్యలు ఏమి రావు, గొడవలు రావు, మనం అంతా ఒకటే అంటారు అందరూ చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఫ్యాన్స్ అవుతారో ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు చూడండి. చూసిందే కాకుండా థియేటర్లో మీ అభిమానులు అవుతాయన్న కనీసం మీరు బంధువులు అయిపోండి. మీరు పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకోండి, బంధుత్వం కలిపేసుకోండి. అదే ఈ సినిమా అంటే అంతే. ఎనర్జీని వాడుకుంటూ, హీరోయిన్ గ్లామర్స్ని వాడుకుంటూ ఆ విధంగా ప్లాన్ చేశారు. మంచి డైలాగ్స్ ఉన్నాయి, మంచి కామెడీ ఎపిసోడ్స్ పెట్టుకుంటూ వచ్చారు బ్లాక్ బై బ్లాక్. అంటే మొత్తం ఫోకస్ అంతా కూడా రవితేజ పర్ఫార్మెన్స్, హీరోయిన్స్ పర్ఫార్మెన్స్, ఆ తర్వాత సచ్చా కమెడియన్ పర్ఫార్మెన్స్. అంటే యాక్షన్ స్ట్రెంగ్త్, మంచి మాటలు, మంచి పాటలు, అట్లా ప్లాన్ చేశారు ఈ సినిమాని. సో ఓవరాల్గా తీసుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అంటే ఇట్ విల్ స్టాండ్. అంటే సెకండ్ ఆప్షన్గా పెద్ద సినిమాలతో పాటుగా దీన్ని కూడా ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీకు బోర్ అయితే కొట్టదు, మీకు ఎందుకు వచ్చానో బాబు అని అనిపించదు. ఎస్పెషల్లీ బీమ్స్ మళ్ళీ అసలు ఫామ్లో ఉన్నాడు కదా, పాటలు అదిరిపోయాయి. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. టెక్నికల్గా, ఓవరాల్గా ఫోటోగ్రఫీ అది కన్సిస్టెంట్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా లేకపోయినా. రవితేజ కొన్ని షార్ట్స్, కొన్ని సీన్లో అతని ఎనర్జీని కరెక్ట్గా క్యాప్చర్ చేశాడు. చాలా బాగుంది సినిమా. నెక్స్ట్ 2 హీరోయిన్స్తో ఉన్న బ్రహ్మాండంగా ఉంది. సాంగ్స్ అని బాగున్నాయి, బీజిఎం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఫీల్ గుడ్ మూవీ విత్ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. నేను 3/5 ఇస్తానండి. కొంచెం లాగ్ ఉంది, దట్ డజంట్ మ్యాటర్ అసలు. యాక్చువల్లీ మూవీలానే ఎంజాయ్ చేయాలి. మూవీస్ నాని చూడాలి. మెసేజెస్ చూసుకోవాలి. మెసేజెస్ కావాలని అంటే వేరేది ఏమన్నా స్టోరీ బుక్స్ అట్లాంటివి ఏమైనా చూసుకొని మీరు గెయిన్ చేసుకోండి. రవితేజ యాక్టింగ్ రవితేజ రవణ నంబర్ 1 యాక్టర్. అసలు దాంట్లో
క్వశ్చనే లేదు. #1 యాక్టింగ్, హీల్ గివ్ హిస్ 100% ఎఫర్ట్స్ అండ్ బెస్ట్. స్టోరీ ఎలా ఉంది మూవీలో? స్టోరీ బ్రహ్మాండం బాగుంది. స్టోరీస్ రొటీన్, ఐ మీన్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులాలు లాగా అందరూ చాలా మంది అంటున్నారు. అదొక టైప్ ఆఫ్ మూవీ, కానీ డిఫరెంట్ టేకింగ్ అంతే. మూవీ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని అంటారు. కొంచెం లాగింగ్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ దట్స్ ఓకే. అదేం పెద్ద మూవీకి ఏదన్నా డ్రాబ్యాక్ లాంటిది ఏం కాదు. ఫ్యాన్స్ కి గుడ్ మూవీ అనుకోవచ్చు. ఫీల్ గుడ్ మూవీ, అది సూపర్ గుడ్ మూవీ. సంక్రాంతికి వన్ ఆఫ్ ద గుడ్ మూవీ అది. రవితేజ మార్క్, స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీమ్స్ గారి మ్యూజిక్, సాంగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఆ ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కొంచెం లాగ్ ఉంది, అది తీసేస్తే బెటర్. మెసేజ్లు కావాలంటే వేరే పుస్తకాలు ఏమైనా చదువుకుంటే బెటర్ చాలా మంది వ్యూవర్స్. ఈ మూవీ ఫ్యామిలీ వెళ్ళొద్దు. చీచి అట్లాంటిది ఏం లేదు. బ్రహ్మాండంగా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. నేను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి మూవీకి వస్తాను. సినిమాకి రావడం జరిగింది. సినిమా సూపర్ హిట్. రవితేజ చరిత్రలోనే రికార్డ్ బ్రేక్ ఈ సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్. రవితేజ మధ్యలో ఒక డైలాగ్ చెప్తాడు, ఈ ఫైటింగ్లు ఇవన్నీ చేసి బోర్ కొట్టేసింది, సో ఫ్యామిలీ మూవీ చేద్దామని అనుకున్నాను, అందుకని ఈ స్టోరీ తీసుకున్నాను అని చెప్పాడు. ఈ స్టోరీకి తగ్గ యాప్ట్ ఉంది. సినిమా ఫుల్ లెంత్ కామెడీ. వెన్నెల కిషోర్ లేదండి, అసలు ఆ సినిమా బాగాలేదు అనే అన్నాళ్ళకి ఈ సినిమా సెన్స్ లేదు అనుకుంటాను. లేదు లేదు లేదు, అసలు వల్గర్ ఎక్కడ కామెడీ ఉంది? అంత న్యాచురల్ కామెడీయే కదా. ఫ్యామిలీలో ఎలా ఉండాలి ఏంటనేది అంతా క్లియర్ కట్గా చూపించాడు. ఇందులో చిన్నపిల్లలు బాధపడాల్సిన, చిన్నపిల్లలు చూపించుకోని సబ్జెక్ట్ ఏం లేదు కదా. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫుల్ లెంత్ కామెడీ. అంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎలా ఉండాలి, భర్త మిస్అండర్స్టాండింగ్, భార్య మిస్అండర్స్టాండింగ్ అయితే ఏమవుతుంది అనే దాని గురించి స్టోరీ చెప్పారు. కానీ సినిమా చూడకూడదు అనేది ఏం లేదు. క్లైమాక్సే హైలైట్. అసలు సినిమాకి క్లైమాక్స్ లేదనే మాట ఉత్తమాట. సినిమాకి క్లైమాక్సే హైలైట్. కామెడీ కానీ ఏదన్నా కానీ రవితేజ చరిత్రలో నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వెంకీ కాడి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అసలు బెటర్ కామెడీ, అసలు బీభత్సమైన కామెడీ. రవితేజ ఫీలింగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, వెన్నెల కిషోరు, సత్యాది, హయతీది అందరి ఈ కామెడీ చాలా బాగుంది. పిల్లల్ని తీసుకురాకూడదు అనేది లేదు, ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ తడపడ్డాడు, సరిగా హ్యాండిల్ చేయలేకపోయినట్టు మరి. అసలు లేదు, చాలా బాగా చేశాడు డైరెక్టర్ది ఏ మాత్రం తప్పు లేదు. మ్యూజిక్ కూడా బాగుంది. ఫుల్ లెంత్ మూవీ అబ్బా. ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్, కోడి పందాలు చూడాలంటే ఇలాంటి సినిమాలకు రావాలి. నిన్న చిరంజీవి గారు హిట్ కొట్టారు, ఈ రోజు రవితేజ హిట్ కొట్టాడు, రేపొద్దున శర్వానంద్, ఆ తర్వాత నవీన్ పులిశెట్టి. సినిమాలు వరుసనే ఉన్నాయి. ఈ సంక్రాంతి అయితే అందరికీ ఫుల్ మీల్స్ అబ్బా. పండగ బాగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీతో రాదగ్గ సినిమాలు. కాకపోతే ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారిది రాజాసాబు డిసప్పాయింట్ చేయడం బాగా ఇదిగా ఉంది. అన్న ఫైనల్ గా మూవీ ఎలా ఉంది? సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నాన్ స్టాప్ ఎంటర్టైనర్. వెన్నెల కిషోర్ గారిది, సత్య గారి కామెడీ టైమింగ్, రవితేజ గారి హైలీ ఎనర్జీ చాలా ప్లస్ అయింది సినిమాకి. అండ్ డైరెక్షన్ పాయింట్ రెగ్యులర్ రొటీన్ పాయింట్, బట్ స్టిల్ ఎగ్జిక్యూషన్, డైలాగ్స్ తోటి నడిపించారు సినిమా. అండ్ మంచి సాంగ్స్, ఇంట్రెస్టింగ్ సీన్స్, డీప్ ఫారిన్ లొకేషన్స్ కావచ్చు, సాంగ్లో వచ్చే మన డైరెక్టర్ గారు వైరల్ చేసిన సాంగ్ కావచ్చు, చాలా బాగా కుదిరాయి సినిమాకి. హైలైట్స్ ఈ మూవీకి అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు బీమ్స్ గారు చిత్తగొట్టి ఇరగదీశారండి. అవి వన్ ఆఫ్ ద హైలైట్స్లో. టెక్నికాలిటీస్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతో, సేమ్ టైం సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. అండ్ రవితేజ గారి హై ఎనర్జీ. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందంటారు. డ్యూరేషన్ వైజే ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువసేపు చూసిన ఫీల్ అయితే 100% వస్తుంది. బట్ స్టిల్ ఎంటర్టైన్మెంట్ వెళ్ళడం వల్ల అది ఎక్కువ హైలైట్ కాదంతే.